Today we are discussing about the main topic, friction. Very important in intermediate. Okay, so what is friction? Opposes the motion ని అపోజ్ చేసేదాన్ని మనం ఏమంటాం, ఫ్రిక్షన్. దాన్ని ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా అనొచ్చు. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇదేం చేస్తుంది? ఫ్రిక్షనల్ ఫోర్స్ మూవింగ్ అవుతున్న బాడీని రెస్ట్ లో తీసుకొస్తుంది. ఓకేనా, దాన్నే మనం ఫ్రిక్షన్ అంటాం. సో లెటస్, ఇప్పుడు ఈ బ్లాక్ ఉంది. ఈ బ్లాక్ అనేది ఒక సర్ఫేస్ మీద ఉంది. సర్ఫేస్ మీద ఉన్నప్పుడు ఎటువంటి ఫోర్స్ లేకుండా ఇది రెస్ట్లో ఉంది. సో రెస్ట్లో ఉన్న బాడీని నువ్వు సడన్గా ఫోర్స్ అప్లై చేసావు. ఫోర్స్ అప్లై చేసినంటే మూవ్ అయిపోద్దా? మూవ్ అవ్వదు. నువ్వు ఎంతైతే ఫోర్స్ అప్లై చేస్తావో ఇది అంత ఫోర్స్ని ఆపోజిట్గా నీ మీద అప్లై చేస్తావు. సో ఈ బ్లాక్కి ఈ సర్ఫేస్కి ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి అనమాట. చూడండి, ఇలాగ ఇర్రెగ్యులారిటీస్. ఇది బ్లాక్ యొక్క ఇది మైక్రోస్కోపిక్, మనం అలా చూడగలి. సో సర్ఫేస్ ఇలా ఉంటాయి. ఈ రెండు ఇంటర్లాకింగ్ అయిపోతాయి. ఇంటర్లాకింగ్ అయిన తర్వాత నువ్వు మూవ్ చేసినప్పుడు అది ఖచ్చితంగా మూవ్ అవ్వదు. సో దీన్నే మనం ఏమంటాం? ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం. ఒకరు మూవింగ్ అవుతుంది బాడీ. సో మూవింగ్ అవుతున్నప్పుడు కూడా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ బాడీ అనేది రెస్ట్లోకి వచ్చేస్తుంది. ఎందువల్ల? డ్యూ టు ఇర్రెగ్యులారిటీస్. ఇది ఏం చేస్తుంది? బాడీని మోషన్ స్మూత్గా అవ్వకన్నా రఫ్గా ఉంటుంది. కాబట్టి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇప్పుడు బాడీ ఇలా మూవ్ అయితే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇటు అప్లై అవుద్ది. కొంత దూరం వెళ్ళిన తర్వాత బాడీ ఆటోమేటిక్గా రెస్ట్లోకి వస్తుంది, నో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాడ్ చేయకపోతే. ఓకేనా? సో మనం ఇక్కడ చూడండి, ఫ్రిక్షనల్ ఫోర్స్ టైప్స్. దీంట్లో టైప్స్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్సెస్. సో దీంట్లోని ఫస్ట్ది మనం ఫోర్స్ని తీసుకోవడం, లిమిటింగ్ స్టాటిక్ ఫ్రిక్షన్. ఏంటది? స్టాటిక్ ఫ్రిక్షన్. ఎప్పుడైతే బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు బాడీకి ఉన్న ఫ్రిక్షన్ మనం ఏమంటాం? స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం. సో ఎప్పుడైతే బాడీ మూవ్ అవుతున్నప్పుడు దానికి ఉన్న బాడీకి ఉన్న ఫ్రిక్షన్ మనం ఏమంటాం అంటే కైనెటిక్ ఫ్రిక్షన్. సో 2 టైప్స్. సో ఒకవేళ బాడీ అనేది సర్కిల్గా ఉందనుకోండి, ఈ సర్కిల్గా ఉన్నప్పుడు దానికి ఉన్న ఫ్రిక్షన్ మనం ఏమంటాం? రోలింగ్ ఫ్రిక్షన్. వాట్ ఇట్ ఈస్? రోలింగ్ ఫ్రిక్షన్. సో బాడీ అనేది రెస్ట్లో ఉన్నప్పుడు స్టాటిక్ ఫ్రిక్షన్ ఉంటుంది. బాడీ అనేది మూవింగ్ అవుతున్నప్పుడు దానికి ఉన్నది కైనెటిక్ ఫ్రిక్షన్ ఉంటుంది. బాడీ అనేది రోలింగ్ అయినప్పుడు దానికి ఉన్న ఫ్రిక్షన్ రోలింగ్ ఫ్రిక్షన్ అని అంటాం. సో బాడీ అనేది రెడీ టు స్టార్ట్లో ఉన్నప్పుడు అప్పుడు ఆ బాడీకి ఉన్న ఫ్రిక్షన్ మనం ఏమంటాం అంటే లిమిటింగ్ ఫ్రిక్షన్. అదేంటది? లిమిటింగ్ ఫ్రిక్షన్. బాడీ ఇంకా కదిలేస్తుంది, ఇంకొంచెం ఫోర్స్ అప్లై చేస్తే బాడీ అనేది మూవ్ అయిపోద్ది. అప్పుడు ఆ బాడీకి ఉన్న ఫ్రిక్షన్ మనం ఏమంటాం? లిమిటింగ్ ఫ్రిక్షన్. సో దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్. సో దీనికి మనకు ఫార్ములాస్ ఉన్నాయి. చూడండి. సో లిమిటింగ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఉంది. స్టాటిక్ ఫ్రిక్షన్కి F = μSN. ఇది స్టాటిక్ ఫ్రిక్షన్ ఉంది. నెక్స్ట్ కైనెటిక్ ఫ్రిక్షన్ ఉంది, μKN. నెక్స్ట్ రోలింగ్ ఫ్రిక్షన్ ఉంది, F = μRN. సో ఈ మ్యూ అంటే ఏంటి? మ్యూ అంటే కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. మ్యూ అంటే ఏంటి? కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. సో ఈ కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఫోర్స్ తెలియాలి, ఎన్ అంటే నార్మల్ కూడా తెలియాలి. నార్మల్ అంటే ఏంటి? ఎప్పుడైనా బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు బాడీకి సర్ఫేస్కి పెర్పెండిక్యులర్గా అప్వర్డ్ యాడ్ చేసే ఫోర్స్నే మనం నార్మల్ అంటాం. సో మరి డౌన్వర్డ్ ఒక ఫోర్స్ అప్లై అవుతుంది కదా, వెయిట్ అంతా కిందకి ఉంటుంది, అది W = mg. సో ఆపోజిట్గా ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది? నార్మల్ N = వెయిట్ అంటే ఏంటి? mg. సో ఇవి యూజ్ చేసుకుని మనం ఫ్రిక్షనల్ ఫోర్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ మనం 2 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఫ్రిక్షన్ అంటాం. సో ఇక్కడ మనకి చూడండి, క్వశ్చన్లో ఏ ఫోర్స్ ఆఫ్ 98 న్యూటన్స్ ఈజ్ రిక్వైర్డ్ టు పుల్ ఏ బాడీ. అంటే ఒక బాడీని లాగడానికి మనం ఎంత ఫోర్స్ అప్లై చేస్తాం? 98 న్యూటన్స్. సో ఆ యొక్క బాడీ యొక్క మాస్ ఎంత? 1 × 10⁻²⁴ kg, అంటే నియర్లీ 100 kgs అనమాట. ఓవర్ ది సర్ఫేస్ ఆఫ్ ఐస్. అది మనం దీని మీద పుల్ చేస్తున్నాం, ఐస్ సర్ఫేస్ మీద పుల్ చేస్తున్నాం. అయితే దాని యొక్క కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అడిగారు. సో బేసికలీ మనకి దాని ఫార్ములా ఉంటుంది, F = μN. సో F అంటే ద ఫోర్స్, మ్యూ అంటే కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, N అంటే నార్మల్. సో N = W/G. అసలు బ్లాక్ ఉంది, దిస్ ఈజ్ ఏ బ్లాక్.
ఇది ఐస్ సర్ఫేస్. ఈ ఐస్ సర్ఫేస్ మీద నువ్వు పుల్ చేయాలనుకుంటున్నావు. ఎంత? 98 న్యూటన్స్. రైట్? పుల్ చేసినప్పుడు వెయిట్ అనేది కిందకి యాడ్ చేస్తుంది. W=m/g. సో నార్మల్ అంటే పర్పెండిక్యులర్ ఫోర్స్ టు ది సర్ఫేస్ n పైకి యాడ్ చేస్తాను అనమాట. సో n=m/g. n=m/g. m ఆల్రెడీ మనకి ఇచ్చాడు. ఎన్ని కేజీస్? 100 కేజీస్. మరి గ్రావిటీ మనకు తెలుసు. G = 9.8 m/s. సో 9.8. సో మనకి ఎంత వస్తుంది? సో 100 × 98/10 వేసుకుంటే 0 క్యాన్సిల్ అయిపోతుందా? మనకి 980 వస్తుంది. ఓకే, 980 న్యూటన్స్ అవుద్ది. ఇది కూడా ఫోర్స్. సో మనకి ఫార్ములా F ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 98 న్యూటన్. సో ఈ ఫార్ములాలో ఈక్వేషన్ 1లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 98 న్యూటన్ = మ్యూ మనకు తెలియదు. మ్యూ ఇంటూ n అంటే ఎంత? 98 n. రైట్? ఈ n క్యాన్సిల్. 98 1s are 98 10s are. రైట్? ఇప్పుడు మనకు మ్యూ కావాలి అంటే ఈ 10 ఇటు వస్తుంది. 10 ఇటు వస్తే ఏమవుద్ది? మ్యూ = 1/10 ఆర్ 0.1. మ్యూ ఎంత వచ్చింది? 0.1. దిస్ ఈస్ ద ఆన్సర్. ఇక్కడ మనకి చూడండి, ఈ క్వశ్చన్ లో ఏ ఫోర్స్ ఆఫ్ 98 న్యూటన్స్ ఈజ్ రిక్వైర్డ్ టు పుల్ ఏ బాడీ. అంటే ఒక బాడీని లాగడానికి మనం ఎంత ఫోర్స్ అప్లై చేస్తాం? 98 న్యూటన్స్. సో ఆ యొక్క బాడీ యొక్క మాస్ ఎంత? 1 × 10⁻²2 kg. అంటే నియర్లీ 100 kgs అనమాట. ఓవర్ ది సర్ఫేస్ ఆఫ్ ఐస్. అది మనం దీని మీద పుల్ చేస్తున్నాం, ఐస్ సర్ఫేస్ మీద పుల్ చేస్తున్నాం. అయితే దాని యొక్క కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అడిగారు. సో బేసికలీ మనకి దాని ఫార్ములా ఉంటుంది. F =μn. సో F అంటే ద ఫోర్స్, మ్యూ అంటే కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, n అంటే నార్మల్. సో n =W/g. అసలు బ్లాక్ ఉంది. దిస్ ఈజ్ ఎ బ్లాక్. ఇది ఐస్ సర్ఫేస్. ఈ ఐస్ సర్ఫేస్ మీద నువ్వు పుల్ చేయాలనుకుంటున్నావు. ఎంత? 98 న్యూటన్స్. రైట్? పుల్ చేసినప్పుడు వెయిట్ అనేది కిందకి యాడ్ చేస్తుంది. W=m/g. సో నార్మల్ అంటే పర్పెండిక్యులర్ ఫోర్స్ టు ది సర్ఫేస్ n పైకి యాడ్ చేస్తాను అనమాట. సో n=m/g. n=m/g. m ఆల్రెడీ మనకి ఇచ్చాడు. ఎన్ని కేజీస్? 100 కేజీస్. మరి గ్రావిటీ మనకు తెలుసు. G = 9.8 m/s. సో 9.8. సో మనకి ఎంత వస్తుంది? సో 100 × 98/10 వేసుకుంటే 0 క్యాన్సిల్ అయిపోతుందా? మనకి 980 వస్తుంది. ఓకే, 980 న్యూటన్స్ అవుద్ది. ఇది కూడా ఫోర్స్. సో మనకి ఫార్ములా F ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 98 న్యూటన్. సో ఈ ఫార్ములాలో ఈక్వేషన్ 1లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 98 న్యూటన్ = మ్యూ మనకు తెలియదు. మ్యూ ఇంటూ n అంటే ఎంత? 98 n. రైట్? ఈ n క్యాన్సిల్. 98 1s are 98 10s are. రైట్? ఇప్పుడు మనకు మ్యూ కావాలి అంటే ఈ 10 ఇటు వస్తుంది. 10 ఇటు వస్తే ఏమవుద్ది? మ్యూ = 1/10 ఆర్ 0.1. మ్యూ ఎంత వచ్చింది? 0.1. దిస్ ఈస్ ద ఆన్సర్. థ్యాంక్ యూ వెరీ మచ్.